జ్యోతిష్ శాస్త్ర రీతిలో వృషభ రాశికి ఒక గొప్ప ఇది ఉంది. శక్తి ఉంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పై అధికారుల యొక్క మద్దతు చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎంతటి వారైనా కోపంగా మాట్లాడినట్టు మాట్లాడతారు. మళ్ళీ మీరే కలగొడుపుగా మాట్లాడుకొని తీసుకొని వెళ్తారు. పై అధికారులు కింద వాళ్ళతో అందరితో అనుకూలంగా ఉంటారు. వ్యాపారంలో బంగారు, ఫ్యాషన్ డిజైన్స్, ఆహారపు వస్తువుల మీద మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులకి వివాహ చర్చలు మొదలవుతుంది. వివాహమైనటువంటి బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. విద్య పట్ల కాస్త శ్రద్ధ వహించాలి విద్యార్థులు. షేర్ మార్కెట్ దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ మీరు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ కాస్త మధ్యస్థంగా ఉన్నాయి. ఇది కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి ఒక అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఓవరాల్. అదృష్ట సంఖ్య 6, రంగు తెలుపు, దక్షిణ దిక్కు ప్రయాణం, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, కనకదార స్తోత్ర పారాయణాన్ని ఎక్కువ చేయండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. బియ్యము, నెయ్యి, పాలు, పెరుగు లాంటి తెల్లటి వస్తువులు దానం ఇయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు.